మిత్రులందరికీ నమస్కారం. నేను పివి క్రాంతికిరావు. ఈరోజు మనం రిక్వైర్మెంట్ ఆఫ్ ప్లేన్స్. ఆ ప్లేన్‌లో ఏ అంశాలు ఉండాలి? అదేవిధంగా కోర్టు సీఎంఓలు ప్లేన్ స్క్రూటినీ చేసేటప్పుడు ఏ అంశాలు చెక్ చేయాలి? ఈ అంశం గురించి మాట్లాడుకుందాం. ముఖ్యంగా మన దగ్గరికి ఒక క్లయింట్ వచ్చినప్పుడు గానీ, లేదా కోర్టులో ప్లేట్ పడ్డప్పుడు గానీ సీఎంఓ చెక్ చేయాల్సిన అంశాలు ఏంటంటే, ముఖ్యంగా ఆ సబ్జెక్ట్‌కి సంబంధించి టెరిటోరియల్ జ్యుడిక్షన్ ఏంటి? పెక్యునరీ జ్యుడిక్షన్ ఏంటి? సబ్జెక్ట్ మ్యాటర్ జ్యుడిక్షన్ ఏంటి? ఒక ఇష్యూ వచ్చింది మన దగ్గరికి. జనరల్ కోర్ట్ సూపర్వైజర్స్‌కు సంబంధించి నేను చెప్తాను. ఒక ప్లేట్ మన దగ్గర పడింది. ప్లేట్ పడ్డప్పుడు అది మన కోర్టు జ్యుడిక్షన్‌లో, టెరిటోరియల్ జ్యుడిక్షన్‌లో వస్తుందా? తర్వాత మన పెక్యునరీ లిమిట్స్‌లో వస్తుందా? తర్వాత ఆ సబ్జెక్ట్ మ్యాటర్‌ను సివిల్ కోర్టు డీల్ చేయగలుగుతుందా అనే అంశాలు ముఖ్యంగా చూడాలి. ఈ 3 అంశాలు చూసిన తర్వాతే మనం రిపోర్ట్ పెట్టుకుంటే బావుంటుంది. అడ్వకేట్స్ అయినా కూడా ఈ 3 అంశాలు ముఖ్యంగా ఒక క్లయింట్ వచ్చినప్పుడు అది ఏ కోర్టు జ్యుడిక్షన్‌లో వస్తుంది. తర్వాత దానికి కోర్ట్ ఫీ కోసం టెరిటోరియల్ పెక్యునరీ జ్యుడిక్షన్ ఏమవుతుంది. సబ్జెక్ట్ మ్యాటర్ కూడా అది ఏ కోర్ట్‌లో ఫైల్ చేయాలి. సివిల్ కోర్ట్‌లో ఫైల్ చేయాలా? లేకపోతే ఒక ట్రిబ్యునల్‌కెళ్ళాలా? తర్వాత ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్‌కెళ్ళాలా? ఈ వ్యవహారాలన్నీ చూడాల్సొస్తుంది. అడ్వకేట్స్ అయినా, కోర్టు సీఎంఓ అయినా కూడా ఈ వ్యవహారాలన్నీ చూసి కోర్టు జనరల్‌గా సీఎంఓలు చేసేది ఏంటంటే చాలామంది ప్లేట్ పడగానే రిపోర్ట్ కొట్టుకుంటూ పోతారు. అంతా లాస్ట్‌కొచ్చిన తర్వాత టెరిటోరియల్ జ్యుడిక్షన్ మన కోర్టు లిమిట్స్‌లో లేదు. లేదంటే పెక్యునరీ వాల్యూ సబ్ కోర్ట్‌కెళ్ళిపోతుంది. డిస్ట్రిక్ట్ కోర్ట్‌కెళ్ళిపోతుంది. తర్వాత ఈ సబ్జెక్ట్ మన రిపోర్ట్ అంతా కొట్టి ఒక గంట, గంటన్నర అంతా టైం అంతా స్పెండ్ చేసిన తర్వాత లాస్ట్‌కు అప్పుడు అబ్జర్వ్ చేయాల్సొస్తుంది. కనుక ఆ ప్లేట్ పడగానే ముఖ్యంగా ఈ 3 అంశాలు హ్మ్. టెరిటోరియల్ జ్యుడిక్షన్ ఏంటి, పెక్యునరీ జ్యుడిక్షన్ ఏంటి, సబ్జెక్ట్ మ్యాటర్ జ్యుడిక్షన్ ఏంటి. టెరిటోరియల్ కానీ, పెక్యునరీ జ్యుడిక్షన్ 2 కూడా సివిల్ కోర్ట్స్ యాక్ట్ కింద మనకు నోటిఫికేషన్స్ ఉంటాయి. టెరిటోరియల్ వచ్చేసి మన కోర్టు జ్యుడిక్షన్‌లో ఏ మండలాలున్నాయి, ఏ విలేజెస్ ఉన్నాయి. అది ఆ విలేజ్‌కి సంబంధించిన ప్రాపర్టీకి సంబంధించిన డిస్ప్యూటే కాజ్ ఆఫ్ యాక్షన్ ఇక్కడే అయిందా ఆ వ్యవహారం టెరిటోరియల్ జ్యుడిక్షన్ డిసైడ్ చేస్తుంది. సివిల్ కోర్ట్స్ యాక్ట్ కింద ఇష్యూ చేసిన పెక్యునరీ వాల్యూస్ కూడా మున్సిపల్ కోర్టుకు వచ్చేసి మనం 10 లాక్స్ బిలో ఉంది. సబ్ కోర్టు 10-50 ఉంది. అబోవ్ 50 డిస్ట్రిక్ట్ కోర్ట్ ఉంది. కనుక పెక్యునరీ వాల్యూ కూడా ఆ కోర్ట్ ఫీ పేరు ఒకటి షెడ్యూల్ ఆఫ్ ప్రాపర్టీ. లేదంటే షెడ్యూల్ ఆఫ్ ఒకవేళ ఇమూవబుల్ ప్రాపర్టీకి సంబంధించింది కానీ కాజ్ ఆఫ్ యాక్షన్. కాని సందర్భంలో ఇమూవబుల్ ప్రాపర్టీకి సంబంధించి కాని సందర్భంలో కాజ్ ఆఫ్ యాక్షన్. డిఫెన్స్ రెసిడెన్స్ ఇవి డిసైడ్ చేస్తాయన్నమాట టెరిటోరియల్ జ్యుడిక్షన్. ఈ అంశాలన్నీ కూడా మనకు సెక్షన్ 15 టు సెక్షన్ 20 సిపిసి ప్రకారం మన టెరిటోరియల్ జ్యుడిక్షన్ డిసైడ్ అవుతుంది. ఈ అంశాలను చూసుకొని ముందుకెళ్ళాలా లేదా అన్నది చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక ప్రింట్ తయారు చేయాలంటే ఒక అడ్వకేట్ గాని దృష్టిలో ఉంచుకోవాల్సింది, ఒక సూపరింటెండెంట్ ప్రింట్ చెక్ చేసే సూపరింటెండెంట్ గాని ఏం దృష్టిలో ఉంచుకోవాలనేది ముందుగా మనం వెళ్దాం. ముఖ్యంగా ఏంటంటే నేమ్ ఆఫ్ ద కోర్ట్ టు బి మెన్షన్డ్ అండర్ ఆర్టికల్ 7 రూల్ 1A సిపిసి. అంటే పైన కోర్టు కాస్ట్ టైటిల్ రాస్తాం కదా! పైన రాస్తాం కదా! ఇన్ ది కోర్ట్ ఆఫ్ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ రంగారెడ్డి, ఇన్ ది కోర్ట్ ఆఫ్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ రంగారెడ్డి. పైన కోర్టు నేమ్ కరెక్ట్ రాసారు. అండర్ ఆర్డర్ 7 రూల్ 1A సిపిసి కింద. ఆర్డర్ 7 ఏం చెప్తుందంటే ద పర్టిక్యులర్స్ టు బి కంటైన్ ఇన్ ప్లేట్. ద ప్లేట్ షల్ కంటైన్ ద నేమ్ ఆఫ్ ది కోర్ట్ ఇన్ విచ్ ద సూట్ ఈస్ బ్రాట్. ఆ కోర్ట్ పేరు కరెక్ట్‌గా రాసి ఉండాలి. తర్వాత ఆర్డర్ 7 రూల్ 1B అండ్ సిపిసి 1B అండ్ సిపిసి సివిల్ ప్రొసీజర్ కోడ్ కింద ఫుల్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద పార్టీ దట్ ఈస్ నేమ్, సర్నేమ్, ఫాదర్స్ నేమ్, ఏజ్, ఆక్యుపేషన్, లొకాలిటీ టు బి మెన్షన్. ఆ ప్లేట్కి సంబంధించిన డిస్క్రిప్షన్ కానీ డిఫెండెంట్కి సంబంధించిన ఫుల్ పర్టికులర్స్ డిస్క్రిప్షన్స్ అన్నీ కూడా మెన్షన్ చేసి ఉండాలి. ది ప్రొవిజన్ ఆఫ్ లా అండర్ విత్ ద సూట్ ఆర్ ప్రొసీడింగ్ ఈస్ ఫైల్ టు బి మెన్షన్. ఒక ఐఏ ఫైల్ చేసినా కూడా ఏ ప్రొవిజన్ కింద ఫైల్ చేసినా ఒక సూట్ ఫైల్ చేస్తుండే కనుక మనకు ఆర్డర్ 7 కింద రేటు సెక్షన్ 26 సిపిసి కింద ఫైల్ చేస్తున్నట్టుగా రాస్తారు. తర్వాత క్లెయిమ్ ఆఫ్ సూట్ ఆర్ ప్రొసీడింగ్ టు బి మెన్షన్ అండర్ ఆర్డర్ 2 రూల్ 1 సిపిసి. క్లెయిమ్ అని రాసి మన రాస్తారు జనరల్ క్లెయిమ్ సూట్ ఫర్ పార్టిషన్, సూట్ ఫర్ పర్పజల్ ఇంజెక్షన్, సూట్ ఫర్ మేనేజర్ ఇంజెక్షన్ రాస్తారు కదా, సూట్ ఫర్ క్యాన్సిలేషన్ ఆఫ్ గిఫ్ట్ డీడ్. ఆ క్లెయిమ్ అనేది అక్కడ మెన్షన్ చేయాలి. తర్వాత ఆర్డర్ 2లో ఫ్రేమ్ ఆఫ్ ది సూట్. ఇది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఎందుకంటే చాలా సందర్భాల్లో కొన్ని డౌట్లు వస్తుంటాయి. సూట్ టు ఇంక్లూడ్ ద హోల్ క్లెయిమ్. జనరల్‌గా ప్లేటివ్‌కి ఏదైతే రిలీఫ్స్ కావాలో ఆ రిలీఫ్స్ అన్నీ కూడా ప్లేట్లో ఉండాలి. జనరల్ నేను ఆర్డర్ 2 రూల్ 2 చదువుతాను చూడండి. ఎవ్రీ సూట్ షల్ ఇంక్లూడ్ ది హోల్ ఆఫ్ ద క్లెయిమ్ విచ్ ద ప్లేటివ్ ఈజ్ ఎంటైటిల్డ్ టు మేక్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ది కాజ్ ఆఫ్ యాక్షన్. బట్ ఎ ప్లేటివ్ may relinquish any portion of his claim in order to bring the suit within the jurisdiction of any court. ప్లేంటివ్‌కు ఎన్ని రిలీఫ్స్ రావాలో అన్ని రిలీఫ్స్ అన్నీ కూడా ఒకటే క్లెయిమ్ ఆ కాలానికి సంబంధించి ఎన్ని రిలీఫ్స్ రావాలో ఆ రిలీఫ్స్ అన్నీ కూడా ఈ ప్లేటివ్‌లో ఉండాలి. ఒకవేళ కోర్టు జ్యుడిక్షన్‌లో తీసుకొచ్చేందుకు ఏదైనా పోర్షన్
ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ ఉంది. అగ్రిమెంట్ ఆఫ్ సేల్ ఒక 60 లక్షలకు ఉందనుకోండి. 2 ప్రాపర్టీస్కి సంబంధించి ఉంది. ఒకటి 2 ఎకరాలు, ఒక 2 ఎకరాలు. ఆ 4 ఎకరాలు తప్పితే 60 లక్షలు ఉంది. ఈ ప్లెయింటిఫ్ 2 ఎకరాలు వదిలేయాలనుకున్నాడు. ఓన్లీ 2 ఎకరాలకి, అంటే 30 లక్షలకి. 60 లక్షలు అయితేనేమో డిస్ట్రిక్ట్ కోర్టుకి వెళ్తుంది. 30 లక్షల క్లెయిమే అడుగుతున్నాడు. 2 ఎకరాల కోసం అడుగుతున్నాడు. ఆ 2 ఎకరాలు వదిలేస్తున్నాడు. ఈ కోర్టు జ్యుడిషియల్లో, సబ్ కోర్టు జ్యుడిషియల్లో తీసుకురావడానికి 2 ఎకరాలు ఆయన రిలిక్విజ్ చేసుకుంటున్నాడు. ఇలాంటి సందర్భాలు నేను ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. ఇలాంటి సందర్భాలు ప్లెయింటిఫ్ ఈజ్ ఆప్షన్ టు రిలిక్విజ్ పార్ట్ ఆఫ్ ది క్లెయిమ్ అనమాట. ఆయన ఒక పార్ట్ ఆఫ్ ది క్లెయిమ్ను కోర్టు జ్యుడిషియల్లో తీసుకొచ్చేందుకు ఆయన వదిలేసుకొని ఆ కోర్టు జ్యుడిషియల్లో వచ్చేందుకు క్లెయిమ్ రిలిక్విజ్ చేసుకొని కోర్టులో ఫైల్ చేసుకోవచ్చు. దానికి అభ్యంతరం లేదు. కాకపోతే జనరల్గా ప్లెయింటిఫ్ ఆయన అడగాల్సిన రిలీఫ్స్ అన్నీ కూడా, ఒక కాజ్ ఆఫ్ యాక్షన్ సంబంధించిన రిలీఫ్స్ అన్నీ కూడా హోల్ క్లెయిమ్ మొత్తం ప్లెయింటిఫ్లో ఉండాలని చెప్పి మన ఆర్డర్ 2 చెప్తుంది. అదేవిధంగా ఆర్డర్ 7 రూల్ 5 సిపిసి వచ్చేసి డిఫెండెంట్స్ ఇంట్రెస్ట్ ఆర్ లయబిలిటీ. ప్లెయింటిఫ్ ఏం కావాలో అడుగుతున్నాడు, కానీ దాంట్లో డిఫెండెంట్ ఏంటి? డిఫెండెంట్ మనకు డబ్బులు ఇవ్వాలా, లేకుంటే డిఫెండెంట్ మన టైటిల్ డిస్ప్యూట్ చేస్తున్నాడా, లేకుంటే డిఫెండెంట్ మన ల్యాండ్ని ఎంక్రోచ్ చేశాడా, మన ప్లాట్ని ఎంక్రోచ్ చేశాడా, లేకుంటే డిఫెండెంట్ మన దగ్గర ఫ్రాడ్యులెంట్ వేలో డాక్యుమెంట్ని ఎగ్జిక్యూట్ చేయించుకున్నాడా. డిఫెండెంట్ లయబిలిటీ, ఆ సూట్లో డిఫెండెంట్ లయబిలిటీ అనేది కూడా ప్లెయింట్లో చెప్పాల్సి వస్తుంది అండర్ ఆర్డర్ 7 రూల్ 5 సిపిసి కింద. The plaintiff shall show that the defendant is or claims to be interested in subject matter and that he is liable to be called upon to answer the plaintiff's demand. Plaintiff చెప్పే తీసుకునే క్లెయిమ్కి ఈయన ఆన్సర్ చేయాల్సిన బాధ్యత ఏ విధంగా ఉంది అనేది మనం ఈ ప్లెయింట్లో చెప్పాలి. తర్వాత ది కాజ్ ఆఫ్ యాక్షన్ అండ్ ది డేట్ అండ్ ప్లేస్ ఆఫ్ కాజ్ ఆఫ్ యాక్షన్ టు బి మెన్షన్ అండర్ ఆర్డర్ 7 రూల్ 1 సిపిసి. కాజ్ ఆఫ్ యాక్షన్ అంటే బండిల్ ఆఫ్ ఫ్యాక్ట్స్. ఆ కాజ్ ఆఫ్ యాక్షన్ ఎప్పుడు అరైజ్ అయింది, డేట్ ఎప్పుడు, ప్లేస్ ఎప్పుడు అనేది ఈ ప్లెయింట్లో చెప్పాల్సి ఉంది. ఆర్డర్ 7 రూల్ అనేది పర్టికులర్స్ టు బి క్లారిఫైడ్. ద ప్లెయింట్ షల్ కంటైన్ ది ఫాలోయింగ్ పర్టికులర్స్. 1 ద ఫ్యాక్ట్స్ కాన్స్టిట్యూటింగ్ ద కాజ్ ఆఫ్ యాక్షన్ అండ్ వెన్ ఇట్ అరోజ్. ఆర్డర్ 7 రూల్ 1లో ఇది చెప్తుంది. తర్వాత అదేవిధంగా అండర్ ఆర్డర్ 7 రూల్ 1F అండ్ సెక్షన్ 15 to 20 సిపిసి కింద facts and place showing that the court has jurisdiction, both pecuniary and territorial, to be mentioned. అంటే మనం చెప్పాం కదా, మనం ఈ కోర్టుకు టెరిటోరియల్ జ్యుడిక్షన్ ఉంది, పెక్యునరీ జ్యుడిక్షన్ ఉంది అని చెప్పి ఆ ఫ్యాక్ట్స్ అన్నీ ఒపేరాలా రాస్తే ఈ సబ్జెక్ట్ మ్యాటర్లో దీనికి సంబంధించి టెరిటోరియల్ జ్యుడిక్షన్ విత్ ఇన్ ఈ కోర్టు లిమిట్స్లో ఉంది, ప్రాపర్టీ ఈ కోర్టు లిమిట్స్లో ఉంది, అలాగే పెక్యునరీ లిమిట్స్ కూడా ఈ కోర్టు లిమిట్స్లో ఉంది కనుక దిస్ కోర్ట్ హ్యాస్ జ్యుడిక్షన్ టు ట్రై దిస్ సూట్ అని చెప్పి ఆ ఫ్యాక్ట్స్ అన్నీ చూపించాల్సి వస్తుంది. ఫ్యాక్ట్ చెప్పి ఒక లాస్ట్కి రాస్తే బేస్డ్ ఆన్ ద ఫ్యాక్ట్ దిస్ కోర్ట్ హ్యాస్ టెరిటోరియల్ అండ్ పెక్యునరీ జ్యుడిక్షన్ టు ట్రై దిస్ సూట్ అని చెప్పి ఒక లైన్ రాసేయచ్చు. అదేవిధంగా మనకు సెక్షన్ 15 to 20 సిపిసిలో కోర్ట్స్ ఇన్ విచ్ సూట్ బి ఇన్స్టిట్యూటెడ్. జనరల్గా ఎవ్రీ సూట్ షల్ బి ఇన్స్టిట్యూటెడ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ ద లోయెస్ట్ గ్రేడ్ కాంపిటెంట్ టు ట్రై. జనరల్గా ఇంజక్షన్ సూట్ ఉందనుకోండి, లోయెస్ట్ కనుక అది ఆ లోయెస్ట్ కోర్టులో ఫైల్ చేసుకోవాలి. సరే, వాల్యుయేషన్ పెట్టుకొని సబ్ కోర్టు, డిస్ట్రిక్ట్ కోర్టు. కాకపోతే సెక్షన్ 15 to 20 కేసులు ఎక్కడ ఫైల్ చేసుకోవాలనేది వ్యవహారం చెప్తుంది. జనరల్గా సెక్షన్ 16 కింద ఇమూవబుల్ ప్రాపర్టీస్ అంటే పార్టిషన్ సూట్స్ కానీ, తర్వాత రికవర్ ఆఫ్ ఇమూవబుల్ ప్రాపర్టీ కానీ, తర్వాత మార్టిగేజ్ సూట్స్ కానీ, కంపల్సేషన్ ఫర్ రాంగ్స్ టు ఇమూవబుల్ ప్రాపర్టీ కానీ, రికవర్ ఆఫ్ ఇమూవబుల్ ప్రాపర్టీ ఇలాంటికి సంబంధించి అన్ని కూడా సెక్షన్ 16 సిపిసి కింద ఆ ప్రాపర్టీ ఎక్కడైతే లొకేట్ అయిందో ఆ లొకేట్ అయిన కోర్టు జ్యుడిషియల్లో ప్రాపర్టీ సూట్ ఫైల్ చేసుకోవాలి. మళ్ళీ అది కూడా సబ్జెక్ట్ టు పెక్యునరీ అండ్ టెరిటోరియల్ జ్యుడిక్షన్ అవి కూడా. తర్వాత సెక్షన్ 17 ఒకవేళ 2-3 కోర్టుల జ్యుడిక్షన్లో సూట్స్ ఫర్ రిమూవబుల్ ప్రాపర్టీ సిచ్యుయేటెడ్ విత్ ఇన్ ద జ్యుడిక్షన్ ఆఫ్ డిఫరెంట్ కోర్ట్స్, 2-3 కోర్టుల జ్యుడిక్షన్లో ఆ ప్రాపర్టీ సిచ్యుయేటెడ్ అయితే కనుక ఏదైనా కోర్టు జ్యుడిక్షన్లో ఒక ప్రాపర్టీ మామనార్లో ఉంది, ఒక ప్రాపర్టీ రంగారెడ్డిలో ఉంది, ఒక ప్రాపర్టీ సంగారెడ్డిలో ఉంది అంటే ఏదైనా కోర్టు జ్యుడిక్షన్లో ఫైల్ చేసుకోవచ్చు. ఒకవేళ అన్సర్టనిటీ ఉంటే కనుక సెక్షన్ 18 కింద లీవ్ ఆఫ్ ది కోర్ట్ తీసుకొని ఫైల్ చేసుకోవచ్చు. తర్వాత సెక్షన్ 20 కింద అదర్ సూట్స్ ఏదైనా ఉంటే కనుక, జనరల్గా అన్ని సూట్స్ అటువంటి ఉంటే కనుక డిఫెండెంట్స్ రెసిడెన్స్ కానీ, తర్వాత కాజ్ ఆఫ్ యాక్షన్ పార్ట్ ఆఫ్ కాజ్ ఆఫ్ యాక్షన్ ఏదైనా ప్లేస్లో కానీ, చాలామంది డిఫెండెంట్స్ ఉంటే ఎనీ ఆఫ్ ద డిఫెండెంట్స్ వన్ డిఫెండెంట్ రిసైడ్ అయిన ప్లేస్లో కూడా వేసుకోవచ్చు సెక్షన్ 20 సిపిసి కింద. దాని తర్వాత లిమిటేషన్ పేరా కూడా ఒకవేళ అండర్ సెక్షన్ 3 లిమిటేషన్ యాక్ట్ కింద ఏదైనా ఎగ్జామ్షన్ క్లెయిమ్ చేస్తుంటే కనుక ఆ ఎగ్జామ్షన్ గ్రౌండ్స్ ఆన్ విచ్ సచ్ ఎగ్జామ్షన్ ఈజ్ క్లెయిమ్ మెన్షన్ చేయాల్సి వస్తుంది. అండర్ ఆర్డర్ 7 రూల్ 6 సిపిసి కింద
అదేవిధంగా సెక్షన్ 3 లిమిటేషన్ యాక్ట్ కింద ఎగ్జామ్షన్స్ అంటే ఇన్సెనిటీ ఉంది, తర్వాత మైనారిటీ ఉంది, అలాంటి ఎగ్జామ్షన్స్ అయినా లిమిటేషన్ ఎక్స్టెండ్ చేసే ఎగ్జామ్షన్స్ క్లెయిమ్ చేస్తే కనుక అవన్నీ ఈ లిమిటేషన్ పీరియడ్లో మెన్షన్ చేయాల్సి వస్తుంది. సూట్ ఈజ్ విత్ ఇన్ లిమిటేషన్ ఇన్ వ్యూ ఆఫ్ ది అబవ్ ఫ్యాక్ట్స్ అని చెప్పి రాయాల్సి వస్తుంది. తర్వాత స్టేట్మెంట్ ఆఫ్ వాల్యూ ఆఫ్ సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ సూట్ అండర్ ఆర్డర్ 7 రూల్ 1 సిపిసి రూల్ 1 క్లాజ్ 1 సిపిసి. తర్వాత పర్పస్ ఆఫ్ జ్యుడిషియల్ అండ్ సిఎఫ్ ప్రొవిజన్ టు బి మెన్షన్ అండ్ పే ది కోర్ట్ ఫీ అండర్ రూల్ 4 ఆఫ్ ఏపీసీఎఫ్ అండ్ ఎస్పీ యాక్ట్ రూల్ 1987. రూల్ 4 ఏపీసీఎఫ్ అండ్ ఎస్పీ యాక్ట్ కింద ఎస్పీ రూల్స్ కింద మన కోర్ట్ ఫీ క్యాలిక్యులేషన్ పేరా ఉంటుంది కదా, ఆ పేరాలో కోర్ట్ ఫీ ఎంత అవుతుందని చెప్పి చూపించాల్సి వస్తుంది. జనరల్గా అందరికి వచ్చే డౌట్ ఏంటంటే ప్రాపర్టీ వాల్యూకు జ్యూడిక్షన్కి ఏమైనా సంబంధం అంటే ప్రాపర్టీ వాల్యూతో మనకు సంబంధం లేదు. మనకు జ్యూడిక్షన్ డిసైడ్ చేసేది కోర్ట్ ఫీ కోసం అయితే వాల్యుయేషన్ చేస్తున్నారో కోర్ట్ ఫీ కోసం చేసే వాల్యుయేషనే మన జ్యూడిక్షన్ డిసైడ్ చేస్తుంది. ఇది సెటిల్డ్ లా అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పార్టిషన్ సూట్ ఉంది, ప్లేంటిఫ్ షేర్లో 3/4 వాల్యూ, ఆ 3/4 వాల్యూ ఎంత వస్తుందో ఆ 3/4 వాల్యూ మీద మనకు జ్యూడిక్షన్ డిసైడ్ అవుతుంది. ప్రాపర్టీ వాల్యూతో సంబంధం. అలా ఇంజెక్షన్ సూట్ ఉంది, ఇంజెక్షన్ సూట్లో ప్రాపర్టీ వాల్యూ ₹1,00,00,000 ఉండొచ్చు, కానీ అతను నోషనల్గా 1,00,000 వాల్యూ చేస్తున్నాడు, లేకపోతే 9 లక్షలు వాల్యూ చేస్తున్నాడు. కోర్టు నోషనల్ వాల్యుయేషన్, ఆ ప్రాపర్టీ వాల్యూతో సంబంధం లేదు మనకు. ఆ ప్రాపర్టీ రిలీఫ్ ఏదైతుందో ఆ రిలీఫ్ కోసం నోషనల్ వాల్యుయేషన్ చేస్తున్నాడు. నోషనల్ వాల్యుయేషన్ కోర్ట్ ఫీ పర్పస్ కోసం వాల్యుయేషన్ చేస్తూ ఏదైతే తీసుకుంటున్నామో అది పెక్యునరీ జ్యుడిషియల్ డిసైడ్ చేస్తుంది. 9 లక్షలు ఉంది, 9 లక్షలు ఉంటే జూనియర్ సివిల్ జడ్జి కోర్టు కనుక జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఫైల్ చేసుకోవచ్చు. ఒకవేళ 11 లక్షలు అదే ఇంజెక్షన్ సూట్కు నోషనల్ వాల్యూనే 11 లక్షలు చూపించాడు, 15 లక్షలు చూపించాడు, సబ్ కోర్టు 60 లక్షలు చూపించాడు, డిస్ట్రిక్ట్ కోర్టులో వేసుకుంటాడు ఇంజెక్షన్ సూట్. అది అతని ఇష్టం. కోర్టు కట్టే నోషనల్ వాల్యుయేషన్ ఎంత తీసుకున్నాడు అనేది మనకు ఆ జ్యుడిషియల్ డిసైడ్ చేస్తుంది. అదేవిధంగా అండర్ ఆర్డర్ 7 రూల్ 3 సిపిసి కింద ఒకవేళ ఇమూవబుల్ ప్రాపర్టీ ఉంటే కనుక అది ఐడెంటిఫై చేసే విధంగా దాని డిస్క్రిప్షన్ మెన్షన్ చేయాల్సి వస్తుంది. అండర్ ఆర్డర్ 7 రూల్ 3 where the subject matter of the suit is immovable property, the plaintiff shall contain description of the property sufficient to identify it, and in case such property can be identified by boundaries or numbers in a record of settlement or survey, the plaintiff shall specify such boundaries or numbers. ఆ ప్రాపర్టీని ఐడెంటిఫై, ఎందుకంటే ఎగ్జిక్యూషన్ అప్పుడు ఇబ్బందులు వస్తుంటాయి కనుక ప్రాపర్టీని ఐడెంటిఫై చేయకుంటే కనుక ఆ ప్రాపర్టీ ఐడెంటిఫికేషన్ పర్టికులర్స్ కరెక్ట్గా బౌండరీస్, నెంబర్స్, హౌస్ నెంబర్స్, డోర్ నెంబర్స్ అన్ని మెన్షన్ చేస్తారు. కొన్ని సందర్భాల్లో జనరల్ హోల్ సర్వే నెంబర్ ఇంక్లూడ్ అయింది అనుకోండి, సీనియర్స్ చాలామంది హోల్ సర్వే నెంబర్ నుండి మేము బౌండరీస్ మెన్షన్ చేయాలని జనరల్గా అటువంటి ప్రాపర్టీస్ హోల్ సర్వే నెంబర్ ఉందనుకోండి, హోల్ సర్వే నెంబర్ని ఆ రెవెన్యూ రికార్డ్స్, టిప్పర్స్, మ్యాప్స్, విలేజ్ మ్యాప్స్ దాని ద్వారా ఐడెంటిఫై చేయగలుగుతాం కనుక అటువంటి సంబంధం ఇబ్బంది లేదు. హోల్ సర్వే నెంబర్ ఉంటాయి కనుక పార్ట్ ఆఫ్ సర్వే నెంబర్ ఉంటే మళ్ళీ బౌండరీస్ కావాల్సి వస్తుంది, స్పెసిఫిక్ బౌండరీస్ కనుక ఆ ప్రాపర్టీ డిస్క్రిప్షన్ కరెక్ట్గా ఉందా అది కూడా చూసుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా మార్కెట్ వాల్యూ సర్టిఫికేట్ అండర్ రూల్ 3 ఆఫ్ ఏపీసీఎఫ్ అండ్ ఎస్పీ రూల్స్ కింద మార్కెట్ వాల్యూ సర్టిఫికేట్ కోర్టు ఫీ క్యాలిక్యులేట్ చేయాలంటే మన మార్కెట్ వాల్యూ కంపల్సరీ కదా. మార్కెట్ వాల్యూ సర్టిఫికేట్ అండర్ రూల్ 3 ఆఫ్ ఏపీసీఎఫ్ అండ్ ఎస్పీ యాక్ట్ ఇప్పుడు దాన్ని భూభారతి వస్తుంది, భూభారతిలో డౌన్లోడ్ చేసుకొని వేస్తున్నారు. ఇంతకుముందు అంటే సబ్ రిజిస్ట్రార్ దగ్గర అది సర్టిఫికేట్ తీసుకొని వేసేవారు, ఇప్పుడు ఆన్లైన్లోనే సరే అది రిజిస్ట్రేషన్ అయింది ఆన్లైన్, అది గవర్నమెంట్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుని తీసుకుంటారు, ఇబ్బంది లేదు. తర్వాత the document which is based on suit is to be filed under order 7 rule 14 CPC. ఈయన సూట్ ఏదైతే డాక్యుమెంట్స్ ఆయన బేస్ చేసి అంటే ప్లేన్లో రిఫర్ చేసిన డాక్యుమెంట్స్ ఈయన సూట్ జనరల్ ప్రోనోట్ సూట్ ఉందని, ప్రోనోటు, టైటిల్ డీడు, బాండు, తర్వాత క్యాన్సలేషన్ ఆఫ్ డీడు, పార్టిషన్ డీడు, అడాప్షన్ డీడు, ఈయన సూట్ ఏదైతే డాక్యుమెంట్ పై రిలే అవుతున్నాడో ఆ డాక్యుమెంట్స్ ఫైల్ చేయాలి. సరే ఒరిజినల్స్ అడగాల్సిన పని లేదని మళ్ళీ ఒక జడ్జిమెంట్ ఉంది, నెంబరింగ్ స్టేజ్లో ఒరిజినల్స్ అడగాల్సిన పని లేదు, కాపీ చేసిన నెంబర్ చేయొచ్చు అని చెప్పి ఒక జడ్జిమెంట్ ఉంది కనుక ఆయన రిలే అవుతున్న డాక్యుమెంట్స్ ఏమని చెప్పి ఆర్డర్ 7 రూల్ 14 ఒకవేళ ఆయన దగ్గర ఉంటే కనుక వేయాలి. ఒకవేళ లేకుంటే కనుక ఎందుకు వేయలేకపోతున్నాడు, తన కస్టడీలో లేదా, లేకుంటే డిఫెండెంట్ కస్టడీలో ఉందా, పోగొట్టుకోపోయిందా, అవి వేస్తే సరిపోయా, వేయకుంటే కనుక ఆ రీజన్స్ ప్లేట్లో రాయమని చెప్పి ఆర్డర్ 7 రూల్ 14 అది చెప్తుంది. అదేవిధంగా ఇన్సఫిషియెంట్ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్ జనరల్గా పబ్లిక్ ఆఫీసర్ దగ్గరికి ఇన్సఫిషియెంట్ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్ వచ్చినప్పుడు దాన్ని ఇంపోర్ట్ చేయాల్సిన బాధ్యత పబ్లిక్ ఆఫీసర్ మీద ఉంది, ఈ సెక్షన్ 33 ఆఫ్ ఇండియన్ స్టాంప్ యాక్ట్ కింద. కనుక మనకు కోర్టులో ఫైల్ చేస్తున్నప్పుడు ఇన్సఫిషియెంట్ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్ వస్తే కనుక అది ఇంపోర్ట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మనకు సెక్షన్ చెప్తుంది. కాకపోతే మళ్ళీ మనకు హైకోర్టు జడ్జిమెంట్ ఉంది ఏంటంటే నెంబరింగ్ స్టేజ్లో దాన్ని ఇంపోర్టింగ్ చేయాల్సిన పని లేదు, ఎట్ ద టైమ్ ఆఫ్ ఎవిడెన్స్ చేసుకోవచ్చు
అని చెప్పి మళ్ళీ జడ్జ్మెంట్స్ ఉన్నాయి కనుక జనరల్గా మనం ఏంటంటే ఒకవేళ అట్లా ఇన్సఫిషియెంట్లీ స్టాంప్ డాక్యుమెంట్ మనకు కనిపిస్తే కనుక డిఫెండెంట్ ఆ ప్లేంటిఫ్ దగ్గర రాయించుకుంటాం అనమాట. దాంట్లో చిన్నగా వి అండర్టేక్ టు పే స్టాంప్ డ్యూటీ అండ్ పెనాల్టీ ఇఫ్ ఎనీ ఎట్ ద టైమ్ ఆఫ్ ట్రయల్ అని చెప్పి రాయించేసుకొని చేసుకొని ఆ డాక్యుమెంట్ తీసేసుకుంటాము. కాకపోతే దాని వెనక మనం రిపోర్ట్ అప్పుడే రాసేసి పెట్టుకుంటే ఇంపౌండింగ్ ఎంత అవుతుంది దాని ఛార్జెస్ అన్ని రాసేసి పెట్టుకుంటే బెటర్ అప్పుడే నెంబరింగ్ స్టేజ్లోనే. అదేవిధంగా రూల్ 18 సివిల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ కింద కరెక్ట్ ట్రాన్స్లేషన్ ఆఫ్ ద డాక్యుమెంట్ ఇంటూ ద లాంగ్వేజ్ ఆఫ్ ద కోర్ట్ ఆర్ ఇన్ ఇంగ్లీష్ విచ్ ఈస్ నాట్ రిటన్ ఇన్ ద లాంగ్వేజ్ ఆఫ్ ది కోర్ట్ ఈస్ టు బి ఫైల్డ్. లాంగ్వేజ్ ఆఫ్ ది కోర్ట్ మన రీజనల్ లాంగ్వేజ్ కానీ లాంగ్వేజ్ ఆఫ్ ది కోర్ట్ ఇంగ్లీష్లో కానీ లేకుంటే కనుక ఆ ట్రూ ట్రాన్స్లేషన్ దాన్ని ఫైల్ చేయి. ఉర్దూ డాక్యుమెంట్ వచ్చింది, తమిళ డాక్యుమెంట్ వచ్చింది, కన్నడ డాక్యుమెంట్ వచ్చింది, మనకు అర్థం కాదు కదా, మన రీజనల్ లాంగ్వేజ్ కాదు, మన లాంగ్వేజ్ అది కోర్టు కూడా కాదు, ఇంగ్లీష్ కాదు, తెలుగు కాదు. అలాంటప్పుడు ట్రూ ట్రాన్స్లేషన్ ఆఫ్ డాక్యుమెంట్ ఏమని చెప్పి రూల్ 18 సివిల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ కింద దాని ట్రాన్స్లేషను ఏమని అడగాలి. ఒకవేళ పార్టీ కనుక అడ్వకేట్ రిప్రజెంట్ చేయకుంటే కనుక పార్టీని పర్సన్ వేసుకున్నాడు అనుకోండి, అలాంటి సందర్భాల్లో దాన్ని ట్రాన్స్లేషన్ కోర్టు చేయించి ఆ కాస్టులు డిఫెండెంట్ దగ్గర ప్లేంటిఫ్ దగ్గర కన్సర్న్ పార్టీ దగ్గర వసూలు చేయొచ్చు. అదేవిధంగా లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అట్ ది ఫుట్ ఆఫ్ ది ప్లేంట్ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ మెన్షన్ చేయాల్సి, సీరియల్ నెంబరు అన్నీ మెన్షన్ చేసుకుంటూ అండర్ ఆర్డర్ 30 రూల్ 1 and 2 సిపిసి రూల్ 16 ఆఫ్ సివిల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ కింద ఆల్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ పార్టీ కానీ ప్లీడర్ కానీ అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ ఆ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అన్నీ ప్లేంట్ ఫుట్ కింద రాయాల్సింది అని చెప్పి మనకు ఆర్డర్ 30. అలాగే రూల్ 16 సిఆర్పి లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ టు బి ఫైల్డ్ అలాంగ్ విత్ ప్లేంట్ రూల్ 16 సిఆర్పి కింద ఫార్మ్ నెంబర్ 7 లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ప్రొఫార్మా ఏదైతుందో ఆ ప్రొఫార్మాలో కూడా ఫిల్అప్ చేసి లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ వేయాల్సి ఉందని చెప్తారు. అదేవిధంగా అండర్ ఆర్డర్ 5 రూల్ 2 సిపిసి కింద అదేవిధంగా ఆర్డర్ 70 ఆఫ్ సిఆర్పి కింద రిక్విజైట్ ప్రాసెస్ ఫీ notices or summons along with copies of plaint or proceedings and documents to be filed. జనరల్గా ఎంతమంది డిఫెండెంట్స్ ఉంటే కనుక అంతమంది డిఫెండెంట్స్ సంబంధించి ఆ నోటీసెస్ కానీ అయ్యే నోటీసెస్ కానీ సూట్ సమన్స్ కానీ తర్వాత నెంబర్ ఆఫ్ ఎంతమంది డిఫెండెంట్స్ అంతమందికి ఆ ప్లేంట్ కాపీలు అయ్యే కాపీలు అవన్నీ పెట్టాలి, ప్రాసెస్ ఫీ కూడా కట్టాలి. అవన్నీ సూట్ ఫైల్ చేస్తున్నప్పటికే ఆర్డర్ 5 కింద రూల్ 70 సిఆర్పీ కింద కట్టాలి. అదేవిధంగా రూల్ 70 సివిల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ కింద ఆ ప్రాసెస్ ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్గా ఫిలప్ చేసి మన దగ్గర వేయాలి. ఓన్లీ ఎక్సెప్ట్ డేట్ ఆఫ్ హియరింగ్ అండ్ నాజర్ సిగ్నేచర్ తప్పించి మిగిలిందంతా వాళ్ళే ఫిలప్ చేయాల్సి వస్తుంది. చాలామంది ఫిలప్ చేయకుండా వేస్తారు, ఆబ్జెక్షన్ మనం తీసుకోవచ్చు. సరే ఇప్పుడు ఆన్లైన్ అయింది, వర్చువల్ అయింది, అది కూడా నజారత్ కూడా ఆన్లైన్ సిస్టమే నడుస్తుంది కనుక అవన్నీ ఆటోమేటిక్గా జనరేట్ అవుతున్నాయి. నేను మొన్న రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కోర్టు వాళ్ళు కూడా సర్కులర్ ఇచ్చినారు అనుకుంటా, ఓన్లీ ప్రాసెస్ మేము ఫైల్ చేస్తే సరిపోతుంది, ఆ సమన్స్ నోటీసెస్ పెట్టాల్సిన అవసరం లేదని చెప్పి అవన్నీ ఆన్లైన్లో జనరేట్ అవుతున్నాయి కనుక అది. తర్వాత ప్లీడింగ్స్ వెరిఫికేషన్ అండ్ అఫిడవిట్ అండర్ ఆర్డర్ 6 రూల్ 15(4) సిపిసి అదేవిధంగా సెక్షన్ 26 సిపిసి కింద కూడా ఒక అఫిడవిట్ ఫైల్ చేయాల్సి వస్తుంది. ప్లేంట్ కింద వెరిఫికేషన్ చేసుకుంటూ అదేవిధంగా అడిషనల్గా ఆర్డర్ 6 రూల్ 15(4) కింద ద పర్సన్ వెరిఫైయింగ్ ద ప్లీడింగ్ షెల్ ఆల్సో ఫర్నిష్ అన్ అఫిడవిట్ టు సపోర్ట్ ద ప్లీడింగ్స్. ఆ ప్లేంట్ ప్లీడింగ్స్ అన్ని సపోర్ట్ చేసి ద కంటెంట్ స్టేటెడ్ ఇన్ ద ప్లేంట్ ఆర్ ట్రూ అండ్ కరెక్ట్ టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ అండ్ బిలీఫ్ అని చెప్పి ఒక సపోర్టింగ్ అఫిడవిట్ కూడా ఆర్డర్ 6 రూల్ 15(4) కింద అఫిడవిట్ ఫైల్ చేయాలి ప్లేంటిఫ్. అదేవిధంగా మైనర్ ప్లేంటిఫ్ ఉంటే కనుక అండర్ రూల్ 172 సిఆర్పి కింద థర్డ్ పార్టీ అఫిడవిట్. మైనర్ ప్లేంటిఫ్ ఉంటే కనుక థర్డ్ పార్టీ అఫిడవిట్, ఇక్కడ గార్డియన్ అపాయింట్మెంట్గా థర్డ్ పార్టీ అఫిడవిట్ వేయాల్సి వస్తుంది. 172 సిఆర్పి ఏం చెప్తుందంటే వెన్ ఏ ప్లేంట్ ఆర్ ఒరిజినల్ పిటిషన్ ఈజ్ presented by a person at the next friend of a plaintiff who is a minor or under disability, he shall at the same time file an affidavit by some disinterested person, అంటే ఇది థర్డ్ పార్టీ, that he has no interest in the subject matter or the suit or the matter adverse to that of the plaintiff, that he is defendant or respondent in the suit or matter, and that he is a fit and proper person to act as next friend. మైనర్ ప్లేంటిఫ్ ఉన్నప్పుడు కనుక ఆ డిసింట్రెస్టెడ్ పర్సన్ థర్డ్ పార్టీది ఒక అఫిడవిట్, he has no interest in సబ్జెక్ట్ మ్యాటర్, ఆ ప్లేంటిఫ్ రైట్స్ ప్రొటెక్ట్ చేసేందుకే నేను ఈ పర్సూ చేస్తున్నాను ఈ కేసు అని చెప్పి ఈ 172 సిఆర్పి ప్లేంటిఫ్ పర్సూ చేస్తున్నానని చెప్పి థర్డ్ పార్టీ అఫిడవిట్ ఒకటి ఫైల్ చేయాల్సి వస్తుంది. తర్వాత డూప్లికేట్ ప్లేంట్ కాపీ అండర్ ఆర్డర్ 4 రూల్ 1 సిపిసి డూప్లికేట్ ప్లేంట్ కాపీ ఫైల్ చేయకుంటే ప్లేంట్ రిజెక్ట్ కూడా చేయొచ్చు. అండర్ ఆర్డర్ 4 రూల్ 1 సిపిసి కింద డూప్లికేట్ ప్లేంట్ కాపీ
ఫైల్ చేయాల్సి వస్తుంది. ఇది టైమ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సూటే. తర్వాత వకాలత్ అండర్ రూల్ 30 అండ్ 31 సిఆర్పి కింద వకాలత్ కంప్లీట్ వకాలత్ అన్ని బ్లాంక్స్ అన్ని ఫిల్అప్ చేసి దానికి కోర్ట్ ఫీ ₹2 పెట్టాలి. తర్వాత వెల్ఫేర్ టికెట్ ఇప్పుడు ₹250 అయింది, ఆ వెల్ఫేర్ టికెట్స్ పెట్టాలి. బ్లాంక్స్ అన్ని ఫిల్అప్ చేసి ప్రాపర్ వకాలత్ లేకుంటే మరి అది ఇబ్బంది. ఎందుకంటే జనరల్గా పర్సన్కి చేసినప్పుడు వేరే ఉంటుంది, కంపెనీస్ రిప్రజెంట్ చేసినప్పుడు వేరే ఉంటుంది. వకాలత్లో కింద కరెక్ట్ ఈజ్ రిప్రజెంటింగ్ పర్సనా లేకుంటే కంపెనీ రిప్రజెంట్ చేస్తున్నాడా, ఇండివిజువల్ కెపాసిటీలో ఫైల్ చేస్తున్నాడా, వకాలత్తు ఏదైనా ఫిలిం రిప్రజెంట్ చేస్తున్నాడా, జీపీఓ హోల్డర్ గానా, ఇవన్నీ వకాలత్తో కరెక్ట్ సిగ్నేచర్ పెట్టేప్పుడు అడ్వకేట్ చూసుకోవాలి, ఆ పార్టీ చూసుకోవాలి. వకాలత్ ఎవరికి వేస్తున్నారు అన్నది చూడాల్సి వస్తుంది. ఒక ఇండివిజువల్కి వేస్తుండా, ఒక కంపెనీకి వేస్తుండా. వకాలత్ ఫిలప్ చేయడం కూడా కొంచెం చాలా టెక్నికల్, చాలా ఇంపార్టెంట్ వ్యవహారం, కానీ కరెక్ట్గా ఎవరు ఫిలప్ చేస్తున్నారు. తర్వాత ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఉన్నప్పుడు ఫామ్ నెంబర్ 8 రూల్ 14 రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ కింద ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఉన్నప్పుడు ఫామ్ నెంబర్ 8 జనరల్గా సీరియల్ నెంబరు, రిజిస్ట్రేషన్ డిస్ట్రిక్ట్, సబ్ డిస్ట్రిక్ట్, ఎక్స్టెంట్, సర్వే నెంబరు, ఫామ్ నెంబర్ 8 ప్రొఫార్మ్ ఉంది. ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ వచ్చినప్పుడు ఆ ఫామ్ నెంబర్ 8 పెట్టమని చెప్పి మనకు రూల్ 14 ఆఫ్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ చెప్తుంది. అదేవిధంగా జీపీఏ ప్లేంటిఫ్ లేడు, ప్లేంటిఫ్ తరఫున జీపీ హోల్డరు ఫైల్ చేస్తున్నాడు సూట్. జీపీ ఎవరు ఫైల్ చేసినా కూడా రూల్ 30 ప్రిన్సిపల్ తరఫున కేస్ ప్రొసీడింగ్స్ ఎవరైనా ప్లేంటిఫ్ కానీ డిఫెండెంట్ కానీ ఫైల్ చేస్తున్నప్పుడు రూల్ 33 కింద ఒక అఫిడవిట్ ఎవరు ప్రిన్సిపల్ సో జీపీ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ బై మీ, నేను అక్కడ యూఎస్ఏ ఉన్నా లేకుంటే నేను ఇట్లా మెడికల్లీ హాస్పిటలైజ్డ్ అయినా, నేను కోర్టుకు రాలేకపోతున్నా, therefore I have authorized so and so person as my, I have appointed so and so person as my GPA and said GPA is still subsisting and I have given authority to him sign on my behalf అని చెప్పి ఆయన సిగ్నేచర్ ఇది అని చెప్పి ఆయన సిగ్నేచర్ని అటెస్టేషన్ చేసి ఒక రూల్ 33 కింద అఫిడవిట్ వేయాలి ప్రిన్సిపల్. అదేవిధంగా రూల్ 32 కింద జీపీ హోల్డరు ఐ మే బి పర్మిటెడ్ టు రిప్రజెంట్ ది ప్లేంటిఫ్ బీయింగ్ ద జీపీ హోల్డర్ ఐ మే పర్మిటెడ్ అని రూల్ 32 కింద ఈ జీపీ హోల్డర్ ఒక పిటిషన్ వేయాలి. దాంతోపాటు అథెంటికేటెడ్ కాపీ ఆఫ్ జీపీఏ ఫైల్ చేయాలి. రూల్ 33 అఫిడవిట్, రూల్ 32 పిటిషను, అథెంటికేటెడ్ కాపీ ఆఫ్ జీపీఏ 3 ఫైల్ చేయాలి. జీపీఏ ఒకవేళ సూట్ ఫైల్ చేస్తే కనుక, డబ్ల్యూఎస్ ఫైల్ చేస్తే కనుక ఇవన్నీ ఉండాలి. అదేవిధంగా డిఫరెన్స్ మైనర్స్ ఉన్నప్పుడు రూల్ 32 అంటే ఆర్డర్ 32 రూల్ 3 సిపిసి కింద అపాయింట్మెంట్ ఆఫ్ గార్డియన్ కోసం ఆర్డర్ 32 సూట్స్ బై ఆర్ అగెన్స్ట్ మైనర్స్ ఆర్ పర్సన్స్ ఆఫ్ అన్సౌండ్ మైండ్ ఉన్న మైనర్స్ ఉన్నా కూడా అపాయింట్మెంట్ ఆఫ్ గార్డియన్ కోసం ఒక పిటిషన్ వేయాలి. ఆ పిటిషన్ దానికి ప్రాసెస్ కూడా సపరేట్ ఫీ కట్టాలి. ప్రాసెస్ ఫీలో దాన్ని నోటీసెస్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. మీకు సివిల్ ఆఫ్ ప్రాక్టీస్లో ఫామ్స్ ఉంటాయి, కింద కాన్సెప్ట్ ఆఫ్ గార్డియన్ ఉంటుంది ఆ నోటీస్లో. అంటే మన ప్రాసెసర్ వారు కానీ కోర్టు నుంచి సర్వీస్కి వెళ్ళినప్పుడు కింద ఆ కాన్సెంట్ దగ్గర సంతకం తీసుకొని రావాల్సి వస్తుంది. ఐఎమ్ విల్లింగ్ టు యాక్ట్ హియర్ బై గివ్ కాన్సెంట్ టు యాక్ట్ యాజ్ గార్డియన్ అని చెప్పి సంతకం ఉంటేనే అది వ్యాలిడ్ అవుతుంది. కనుక ఆ ప్రాసెస్ ఫామ్, ఆ నోటీసెస్ కరెక్ట్ ఫామ్స్ ఉన్నాయనేది కూడా చూసుకోవాల్సి వస్తుంది ఒకవేళ మైనర్ డిఫెండెంట్స్ ఉన్నప్పుడు. తర్వాత జనరల్గా ప్లేంట్లో ఉన్న బ్లాంక్స్ కానీ అన్నీ ప్లేంట్ కానీ డూప్లికేట్ కాపీ ఆఫ్ ప్లేంట్ మిగిలినది ఎక్కడ ఉన్న బ్లాంక్స్ అన్ని ఫిలప్ చేయాలి. తర్వాత ఓవర్ రైటింగ్స్ ఏదైనా కరెక్షన్స్ అటువంటి మనకి అటెస్టేషన్ అడ్వకేట్ గారు పార్టీ అటెస్టేషన్ చేయాలి. తర్వాత రూల్ 8 సిఆర్పి కింద మనకి ఇప్పుడు A4 సైజ్ పేపరు బోత్ సైడ్స్ ఆ రూల్ 8 సిఆర్పి కింద తీసుకోవాలి. తర్వాత అవుటర్ మార్జిన్ 2 ఇంచెస్, ఇన్నర్ మార్జిన్ 1 ఇంచ్, ఇది రూల్ 8 సిఆర్పిలో స్పెసిఫై చేశారు. ఇప్పుడు A4 యూజ్ చేస్తున్నాం. నెంబర్స్ కూడా మెన్షన్ చేయాలి. తర్వాత గవర్నమెంట్ సూట్ ఫైల్ చేసి ఉంటే కనుక సెక్షన్ 80 సిపిసి ఆ 60 days ఎగ్జామ్షన్ ఎక్స్పైరేషన్ నోటీస్ ఇచ్చిన తర్వాత 60 days ఎక్స్పైరీ అయిందా అనేది చూడాలి. ఎక్స్పైరీ అయిన తర్వాత సూట్ ఫైల్ చేస్తున్నారా. ఒకవేళ నోటీస్ ఇష్యూ చేసి లేకుంటే కనుక సెక్షన్ 80 క్లాస్ 2 కింద ఏమైనా ఎగ్జామ్షన్ అడుగుతున్నారా, లీవ్ ఆఫ్ ది కోర్ట్ అడుగుతున్నారా, డిస్పెన్స్ పిటిషన్ సెక్షన్ 80 క్లాస్ 2 కింద డిస్పెన్స్ పిటిషన్ వేసారా. నోటీస్ ఇష్యూ చేసింటే 2 months తర్వాత, నోటీస్ ఇష్యూ చేయకుంటే కనుక ఆ డిస్పెన్స్ చేయమని చెప్పి సెక్షన్ 80 క్లాస్ 2 లీవ్ పిటిషన్ వేసారా అన్నది చూడాల్సి వస్తుంది. ఇది తర్వాత 148 సిపిసి జనరల్గా మనం ఏదైనా సూట్ ఉంటే అబ్జెక్షన్స్ రిటర్న్ చేస్తాం కదా, రిటర్న్ చేసినప్పుడు రిటర్న్ టైం ఫర్ రీసబ్మిషన్ 7 days 15 days ఏదో ఇస్తాం కదా, 15 days రీసబ్మిట్ చేస్తే ఓకే, చేయకుంటే కనుక
మరి 30 డేస్ లోపల అతను 30 డేస్ లోపల అయితేనేమో 148 సిపిసి పిటిషన్ ఎన్లార్జ్మెంట్ ఆఫ్ టైం కోసం పిటిషన్తో రావాలి. మనం ఫిక్స్ చేసిన టైంలో అయితే అవసరం లేదు. ఒకవేళ దాటిపోయి వితిన్ 30 డేస్ లోపల వేయాలనుకుంటే 148 సిపిసి పిటిషన్ కింద ఎన్లార్జ్మెంట్ ఆఫ్ టైం కోసం ఆ పిటిషన్ 148 సిపిసి పిటిషన్ అలో చేయించుకొని మళ్ళీ రీసబ్మిట్ చేయొచ్చు. ప్రాసెస్ అయితే 149 సిపిసి కింద పిటిషన్ అది. ఈ మిగిలిన వాటికి అయితేనేమో 148 కింద ఎన్లార్జ్మెంట్. మోర్ దెన్ 30 డేస్ కనుక మరి అయితే కనుక కౌంట్ డేలో చేయాలంటే 151 సిపిసి 148 1కి రాదు. కనుక ఈ వ్యవహారాలని చూసుకొని ప్రింట్ తయారు చేయాల్సి వస్తుంది. నేను ఇంతకుముందు ఆల్రెడీ మీకు కోడ్ ఫీకి సంబంధించి ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, కోడ్ ఫీ దేంట్లో ఎలా చూడాలని చెప్పి ఒక వీడియో చేశాను. అదేవిధంగా ఏ దాంట్లో కోడ్ ఫీ ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలని చెప్పి లిమిటేషన్ ఏంటి అనేది కూడా మీకు చూశాను. కనుక అవి ఇవి అన్నీ కలిపి చూసుకుంటాం. జనరల్గా ఇప్పుడు ఇంజెక్షన్స్ ఉంటుంది సెక్షన్ 26, పార్టిషియల్ సూట్ ఉంటుంది సెక్షన్ 34, డిక్లరేషన్స్ ఉంటుంది సెక్షన్ 24A 24B. ఆ కోడ్ ఫీ ఏ ప్రొవిజన్స్ కింద క్యాలిక్యులేట్ చేసుకోవాలి మార్కెట్ వాల్యూని బట్టి. ఇంజెక్షన్ అయితే నోషనల్ వాల్యుయేషన్ చేస్తారు, వాళ్ళు 10,000 చేస్తారు, 20,000 చేస్తారు, ₹1,00,000 చేస్తారు. దానిపైన మన కోడ్ ఫీ టేబుల్లో బట్టి చూసుకోవాలి. అదే పార్టిషన్ సూట్ వచ్చేసి సెక్షన్ 34(1), సెక్షన్ 34(2). జెడ్ పోర్షన్ తీసుకున్నారనుకో 34(2) ₹200 కడతారు. అదే ఎక్స్క్లూజివ్ పోర్షన్ అనుకో 34(1) మళ్ళీ మార్కెట్ వాల్యూ 3/4 వాల్యూ మీద కట్టాల్సి వస్తుంది. క్యాన్సిలేషన్ ఆఫ్ స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ దానికి సపరేట్ మీకు కోడ్ ఫీ ప్రొవిజన్స్ ఉన్నాయి. దాని ప్రకారం కోడ్ ఫీ క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. కోడ్ ఫీ కరెక్ట్ ఉందా లేదా చూసుకోవాల్సి వస్తుంది. ఈ కోడ్ ఫీ అండ్ జ్యూడిక్షన్ ముఖ్యంగా చూసుకొని నేను ఇంతకుముందు చెప్పిన ఈ మన వ్యవహారాలన్నీ ఈ ఆర్డర్ 7లో ఉన్నాయన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకొని ఆ ప్లేంట్ నెంబర్ చేస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్, థ్యాంక్ యూ.